సాధారణంగా సినీ ప్రపంచంలో హీరోయిన్‌లకి చాలా తక్కువగా సినిమా అవకాశాలు వస్తుంటాయి. అంటే ఒక హీరోయిన్ సినిమా చేసినట్టయితే ఆమె సూపర్ సక్సెస్ అయినప్పటికీ కూడా తను సినిమాలో హీరోయిన్‌గా కొనసాగాలి అంటే కేవలం 5 ఏళ్ళో, 6 ఏళ్ళో మహా అనుకుంటే 10 ఏళ్ళు. ఇక ఆ తర్వాత మాత్రం తను సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో, లేకపోతే వదినగానో, చెల్లిగానో ఇట్లా హీరోయిన్ కాకుండా వేరే ఏదైనా పాత్రలు చేసుకోవటమే. అందుకనేనేమో హీరోయిన్‌లందరూ చాలా మటుకు జాగ్రత్త పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ సంపాదన గురించి, వాళ్ళ కెరియర్ గురించి ముందు నుంచే ఒక పద్ధతి వేసేసుకుంటారు. ఉదాహరణకి 'రకుల్ ప్రీత్ సింగ్' మొత్తం తెలుగు రాష్ట్రాలలో జిమ్ముల మీద జిమ్ములు ఓపెన్ చేస్తే, తమన్నా డైమండ్ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసింది. ఇక కాజల్ ఫుడ్ బిజినెస్ ఓపెన్ చేస్తే, సమంత 'ప్రత్యూష ఫౌండేషన్' అంటూ తన వంతు ప్యాషన్ తను క్రియేట్ చేసుకుంది. ఇక విషయానికి వస్తే చాలామంది హీరోయిన్స్ ఇలాగే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ గురించి ఏం తెలుసుకోవాలంటే, మ ఇప్పుడు చూడబోయే హీరోయిన్ ఆల్మోస్ట్ యోగాలో సూపర్ ఎక్స్‌పర్ట్. అయితే ఆమె సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఆ అవకాశాలను వదులుకొని ఇప్పుడు మళ్ళీ యోగాలోకి, ఫిట్‌నెస్ ఫీల్డ్‌లోకి దిగింది. అలా అని జిమ్‌లు, యోగా సెంటర్‌లు ఏమీ పెట్టడం లేదు. కానీ ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిజంగా ఆమెకి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఆవిడెవరో తెలుసుకుందామా? బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. బాలీవుడ్ దిగ్గజం ఈ అమ్మాయి. అయితే మన తెలుగులో కూడా వెంకటేష్‌తో సాహసవీరుడు 'సాగర్ కన్య', ఆ తర్వాత 'వీడెవడండి బాబు'లో మోహన్ బాబుతో జత కట్టింది. ఆ తర్వాత నాగార్జునతో కూడా అరకొర సినిమాలు చేసింది శిల్పా శెట్టి. ఇక విషయానికి వస్తే శిల్పా శెట్టి అంతకు మునిపే ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. ఆమె వీడియోలు గానీ, ఆమె యోగాలు గానీ మనం యూట్యూబ్‌లోనూ, మిగతా సోషల్ మాధ్యమాలలోనూ మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు ఈమెకి 5, 10ల వయసు వచ్చినప్పటికీ కూడా ఎంతో యంగ్‌గా, అందంగా, నాజూగ్గా కనబడుతుంది. ఇప్పటి హీరోయిన్‌ల కన్నా ఏమాత్రం తక్కువ కాదంటూ తన సత్తాను చాటుతోంది. ఇక వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి శిల్పా శెట్టికి. అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్, అలాగే ఇంకా అజయ్ దేవగన్ లాంటి సీనియర్ ఆర్టిస్టుల పక్కన హీరోయిన్‌గా నటించడానికి ఇప్పటికీ కూడా బాలీవుడ్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత శిల్పా శెట్టి చాలా లావైపోయింది. దాదాపుగా 22 కేజీల అధిక బరువు పెరిగింది. కానీ అది చాలా కష్టపడి తగ్గిందంట. అయితే ఆ సమయంలో తను బరువు తగ్గటానికి చాలా కష్టాలు పడిందట. అయితే డాక్టర్ల సలహా మేరకు డైటీషియన్ అలాగే ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్‌తో చాలా ఫైట్ చేసిందట. ఇక చివరికి చాలా కష్టపడి తగ్గిన తర్వాత ఆమెకి ఎన్నో రకాల మంది ప్రశ్నలు అడిగేవారట. ఏమని అంటే, "మీరు డెలివరీ అయిన తర్వాత ఎలా సన్నపడ్డారు? దయచేసి మాకు కూడా తెలియచెప్పండి" అనటంతో తను ఒక డెసిషన్‌కి వచ్చింది. నాలాగే ఎంతోమంది తల్లులు, డెలివరీ అయిన ఆడవాళ్ళు, లేకపోతే హార్మోనల్ తేడా అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ వేలకు వేలు ఖర్చు పెట్టి జిమ్ముల్లో వాటిల్లో చేయలేరు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలాగా అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన శిల్పా శెట్టి ఇది కరెక్ట్ కాదు అంటూ ఇప్పుడు శిల్పా శెట్టి ఒక అనూహ్యమైన చర్య చేసుకోబోతోంది. అది ఏంటి అంటే రోడ్ షోస్. రోడ్ షోలో ఒకానొక స్టేడియంస్‌లోనూ, అలాగే పెద్ద పెద్ద పార్క్స్‌లోనూ శిల్పా శెట్టి లైవ్ ఎక్సర్‌సైజెస్, లైవ్ వర్కౌట్స్ పెడుతుంది. అంటే ఒక పార్క్ తీసుకొని దానిలో ఒక పెద్ద స్టేజ్ పెడుతుంది. దానికి సంబంధించిన కొంతమంది స్పాన్సర్స్ కానీ, లేకపోతే శిల్పా శెట్టి ఫిట్‌నెస్ టీమ్ కానీ వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా శిల్పా శెట్టి చెప్పే ఎక్సర్‌సైజెస్‌ని నేర్చుకుంటారు. అలాగా 2 రోజులు, 3 రోజులు చెప్తూ ఉంటుంది శిల్పా శెట్టి. ముఖ్యంగా వార్మప్స్ తగ్గడం కోసం, పొట్ట తగ్గడం కోసం, రకరకాల శరీర అవయవాలు తగ్గటం కోసం, అలాగే మంచి హైట్ పెరగటం కోసం, నడుము, కాళ్ళు, తొడలు, పిరుదులు ఇలాంటివి తగ్గడం కోసం యోగా ఏం చేయాలి అనే విషయాలు చెప్తుందట. అయితే దాదాపుగా ముంబైలోని ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళటం, తర్వాత ఢిల్లీకి, అలాగా దేశవ్యాప్తంగా తను ఇలాంటి షోస్ చేద్దామని అనుకుందట. దీని ద్వారా జిమ్‌లోకి కాకుండా శిల్పా శెట్టి చెప్పిన ఎక్సర్‌సైజెస్ ఇంట్లోనే ప్రాక్టీస్ చేయటం వల్ల అధిక బరువు తగ్గుతారని డంకా బజాయించి మరీ చెప్తోంది. చూసారా అండి? తను అనుభవించిన కష్టాన్ని చాలామంది అనుభవిస్తూ ఉంటారని, ఆర్థిక స్తోమత, జిమ్‌లకెళ్ళే సమయం లేని వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు అని ఎంత గొప్ప డెసిషన్ తీసుకుందో ఈ బాలీవుడ్ భామ. మరి మీకు కూడా ఈ విషయం నచ్చిందా? అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.